స్టూడెంట్స్. సో చాలామంది కూడా గ్రూప్ 2 మెయిన్స్ ఎప్పుడు ఉంటుందని దాని మీద క్లారిటీ రావట్లేదండి. ఇప్పుడు మళ్ళీ ఒకటి రోస్టర్ పాయింట్ అని చెప్పేసి ఒకటి కొత్తది చేశారు. సో ఇదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. రోస్టర్ పాయింట్ మీద ఒకటి ఇష్యూ రైజ్ చేశారు, అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకేనా. ఇంకొక మీకు ఆప్షన్ ఏంటంటే కనుక ఇంకా సమయం ఉంది, ఇంకా మీకు చదువుకునేదానికి ఇంకా టైం ఉంది, ఇంకా మీరు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే దయచేసి స్టార్ట్ చేయండి. అలాగే ఫస్ట్ పేపర్ అయిపోగొట్టిన వాళ్ళు ఉంటే కనుక ఎవరైతే ఫస్ట్ పేపర్ అయిపోగొట్టింటారో దాన్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. దాన్ని అలాగే ఫాలో అప్ చేసుకుంటూ సాటర్డే సండే మీరు పేపర్ 2కు వెళ్ళిపోండి. సెకండ్ పేపర్కు వెళ్ళిపోండి. ఇంకా ఇప్పటికి కూడా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అడుగుతున్నారండి. ఎప్పుడు నేను చెప్తానని చెప్పాను, చాలాసార్లు చెప్పాను. నేను రోజు చెప్పాల్సి వస్తుంది. సో చెప్పేవాడికి నాకు విసుగుపుడుతుంది, వినేవాళ్ళకి మీకు కొత్త వాళ్ళకైతే ఏం కాదు, కానీ పాత వాళ్ళకి చెప్తున్నాను. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎప్పటి నుంచి లీవ్ పెట్టాలని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చైర్మన్ గారు లేరు, దట్టు ఇప్పుడు విజయవాడ ఫ్లడ్స్ రావడం వల్ల దానివల్ల ప్రభుత్వం దాని మీద ఫోకస్ ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఇది మంచి ఛాన్స్. సరే, చాలామంది ఇంకా ఎన్ని రోజులు చదవాలి సార్ మేము అంటున్నారు. నేను కాదనను, దేనికైనా కానీ ఓపిక ఉండాలండి. అయిపోయాయి కదా, ఒక నెక్స్ట్ ఫిబ్రవరి కల్లా మీకు అయిపోతుంది. ఒకవేళ జూలై 28 పెట్టానంటే ఇప్పటికి మీలో ఎంతమంది పాస్ అయింది పెట్టలేదు. కాబట్టి మీకు మరి ఇంకా ఆపర్చునిటీ ఉంది. ఓకేనా. సో అలాగే కొంతమంది బుక్స్ అడుగుతున్నారమ్మా. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నేను బుక్స్ చెప్పేదానికి? నాకు ఓపిక ఉంది. పేపర్ 1కి వచ్చేసి ఏపీ హిస్టరీకి మళ్ళీ చెప్తున్నాను, ప్రొఫెసర్ ఏ బుక్ పట్టుకుంటాడు అదే బుక్ పట్టుకోవాలి. నేను మీకు రాసి ఇచ్చింది కూడా ఏ మెటీరియలే. ఏపీ హిస్టరీకి బిఎస్ఎల్ హనుమంతరావు సార్, బిఎస్ఎల్ హనుమంతరావు సార్. ఏది ఏన్షియంట్కు అండ్ మీడివల్కు. ఓకేనా. మోడర్న్కి వచ్చేసి కొంతమంది వేరే ప్రైవేట్ ఆథర్ బుక్స్ చెప్తున్నారు, అది మీరు కావాలంటే తీసుకోండి, మీరు కాదన్నా. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని రెడ్ కలర్లో వస్తుంది, డిగ్రీది. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఇది తీసుకోండి. ప్రొఫెసర్లు పట్టుకోండి, ఇవే బుక్స్. ఓకేనా. నెక్స్ట్ అలాగే పాలిటీ, మీరు ఈ ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఏవైనా చదవండి, నాకు సంబంధం లేదు, కానీ ఈ బుక్స్ మాత్రం కంపల్సరీ చదవాలని చెప్తున్నాను. పాలిటీకి వచ్చేసి ఇంటర్మీడియట్లో ఒకటి వస్తుందమ్మా, సెకండ్ ఇయర్ బుక్ అనుకుంటాను, ఇంటర్ సెకండ్ ఇయర్ బుక్ అనుకుంటాను. సేమ్ అలాగే డిగ్రీలో భారత ప్రభుత్వం రాజకీయాలు, సెకండ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్ అనుకుంటున్నది, భారత ప్రభుత్వం రాజకీయాలు. ఈ బుక్ కంపల్సరీ మీరు ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ ఏమైనా చదవండి. నా స్టూడెంట్స్ వచ్చేసి నేను ఇచ్చిన మెటీరియల్తో పాటు ఇవి చూసుకోండి. భారత ప్రభుత్వం రాజకీయాలు. ఓకేనా. నెక్స్ట్ అలాగే సెకండ్ పేపర్కి వచ్చేసి ఎకానమీ. ఇప్పుడు వచ్చేసి మీరేం సర్వే జోలికి, బడ్జెట్ల జోలికి, దాంట్లో జోలికి, కరెంట్ అఫైర్స్ జోలికి పోవాల్సిన అవసరం లేదు. మా ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే చూసుకోవచ్చు, అప్పుడు నేను చెప్తాను ఏమేమి దాని మీద రెఫర్ చేయాలనేది. ఓకేనా. ఎకానమీకి వచ్చేసి ఏదో ఒకటి ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ తీసుకొని ఏదైతే మార్కెట్లో ట్రెండింగ్లో అంటే కనుక అందరూ అనుకుండేది కాదు, ఎక్కువ మార్కులు వచ్చేటి. అలాగే దీంతోపాటు పోటీ పరీక్షల ప్రత్యేకమైన ఒకటి వదిలేరమ్మా బుక్, తెలుగు అకాడమీ పోటీ పరీక్షల ప్రత్యేకం అని తెలుగు అకాడమీ బుక్ వదిలేరు. కాకపోతే దీంట్లో డేటా లాస్ట్ ఇయర్ ఉంది మా సర్వే బడ్జెట్, అదే మీరేం ఇప్పుడేం చదవద్దు. ఓకేనా. ఇప్పుడేం చదవద్దు, నేను చెప్తాను ఎప్పటి నుంచి చదవాల్సింది. దాని మీద మీరేం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఎస్ఎన్టీ, ఇది కూడా అంతే మా సేమ్. ఎందుకంటే నేను ప్రైవేట్ ఆథర్స్ బుక్ చెప్పాను అనుకోండి, ఏదో ప్రమోషన్కి నీకు పోతుంది అనమాట, అందుకని చెప్పాను నేను.
ఏదో ఒకటి ప్రైవేట్ ఆథర్ బుక్ తీసుకొని సేమ్ దీనికి కూడా పోటీ పరీక్షల ప్రత్యేకమైన బుక్ వచ్చిందమ్మా. కింద మాత్రము హైదరాబాద్ అని ఉండకూడదు, మళ్ళీ చెప్తున్నాను, కింద మాత్రము హైదరాబాద్ అని ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్ అని ఉండాలా. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఈ అకాడమీ బుక్ చదివేటప్పుడు మీరు ఏం చేస్తారంటే సిలబస్ పేపర్ ముందర పెట్టుకోండి. సిలబస్ పేపర్ ముందర పెట్టుకొని సిలబస్ పేపర్లో ఏముండాయో ఆ ఇండెక్స్లో టిక్ కొట్టుకోండి. టిక్ కొట్టుకుని అవి మాత్రమే చదవండి. బుక్ అంతా చదవద్దు. బుక్ అంతా చదవాల్సిన అవసరం లేదు. వీడియోకి క్లియర్మా? ఏదో మొన్న అడిగారు అనమాట కొంతమంది, సార్ బుక్స్ ఏమన్నట్టు చెప్పండి సార్ మీరు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన వాళ్ళు కనుక ముందు ఫాలో అయ్యేవాళ్ళంటే కనుక అడగరు. కాకపోతే చెప్పాల్సి ఎన్నిసార్లు అడిగినా నేను చెప్తాను, సబ్జెక్ట్ చెప్తాను, క్లాస్ చెప్తాను, ఏదైనా చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే కనుక వీటితో పాటు మీరు మెల్లిమెల్లిగా ఏం చేస్తారంటే కొన్ని కరెంట్ అఫైర్స్, ఎకానమిక్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పాలిటిక్ కానీ, ఏపీ స్టిల్ కరెంట్ అఫైర్స్ ఏమి ఉండవులేండి. కొద్దిగా చదువుకుంటున్నాడు ఓపిక ఉంటే కనుక, మీకు ఓపిక ఉంటే కనుక. అలాగే ఏదైతే మన నా క్లాస్ నోట్స్ రాలేదమ్మా, క్లాస్ నోట్స్ కొంతమందికి మిస్ అయింది, క్లాస్ నోట్స్ రాలేదో, ఎవరు నా స్టూడెంట్స్ బయట వాళ్ళు కాదు, రాలేదో వాళ్ళు ఒక్కసారి నా వాట్సాప్లో మెసేజ్ పెట్టిందో మీకు ఆటోమేటిక్గా క్లాస్ నోట్స్ వచ్చేస్తుంది. ఓకేనా? సో సమయం ఉంది కదా అని వృధా చేయొద్దు. ఏదో ఒక సడన్గా వాళ్ళు రిక్రూట్ చేస్తారు. రిక్రూట్ చేస్తే కనుక మీకు అప్పుడు టైం ఎక్కువ ఉండదు. ఆ లోపల మీరు ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ అయిపోగొట్టుకుంటేనే గెయిన్ కాగలరు ఇంతమందిలో. ఎందుకంటే కనుక ఈసారి మీకు వచ్చిన ఆపర్చునిటీ ఏ గ్రూప్ 2కు రాలేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను. సో ఇన్ని పోస్టులు, ఇంత టైము రాలేదు. కాకపోతే ఏమంటే కనుక ఓపిక అనేది ఉండాలా, అంతే. నిరీక్షణ చేయాల్సింది తప్పదు. ఓకేనా? కొంతమంది 2008 బ్యాచ్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా? సో కాబట్టి 1 or 2 months ఏం కాదు. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసి ఎప్పుడు నేను లీవ్ పెట్టుకోవాల్సి నేను చెప్తాను లాస్ ఆఫ్ కింద. అంతవరకు మీరేం పెట్టద్దు. ఓకేనా? నా స్టూడెంట్స్ చెప్తున్నాను, వితౌట్ మై పర్మిషన్తో మీరు లీవ్స్ పెట్టద్దు. నేను చెప్తాను గ్రూప్లలో. ఓకేనా? ఎనీవే అమ్మా, థ్యాంక్ యూ.